నిన్న నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత వేడి పెరిగింది అనుకోవచ్చు. అంటే ఇది ఏ విధంగా ప్రభావం ఉంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎస్ అండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎక్కువగా వేడెక్కినాయి అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇటు పెరేడ్ గ్రౌండ్స్లో స్పీచ్ తర్వాత ఆల్మోస్ట్ బీజేపీ ఏం చెప్తుందంటే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం అనే లక్ష్యంతోనే ఇప్పుడు నుంచే మేము ప్రారంభించాం మా రాజకీయాలను అనుకుంటూ ఇటు బీజేపీ చెప్పడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఏంటంటే లాస్ట్ 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అసలు అధికారం రావడానికే పోరాడింది. కానీ 119 సీట్లకు గాను కేవలం 8 సీట్లు మాత్రమే అది గెలుచుకోగలిగింది. ఎంపీ ఎలక్షన్లో సక్సెస్ అవుతుంది కానీ అసెంబ్లీ ఎలక్షన్లో విన్ అవ్వడం లేదు. కానీ దానికి బలం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ఇప్పుడు బీజేపీ ప్రయత్నిస్తుంది. దీనికి తగ్గట్టు ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. తర్వాత 10 సంవత్సరాలు అంటే తెలంగాణ 2014లో ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిన ఇటు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఏంటంటే అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పవర్లోకి రావాలన్నట్టు పోరాడుతున్న సిపిఐ సిపిఎంలో ఏఐఎంఐఎం ఒక పక్కన ఇవన్నీ ప్రాంతీయంగా ఎవరో ఒకరితోటి అలయన్స్లో ఉండాలి. కానీ ఇప్పటికిప్పుడు 119 సీట్లకు ఏది తెలంగాణ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఒక రకమైన చర్చ మొదలవుతుంది ప్రజల్లో. మనం చూస్తూ ఉంటాం. 118 సీట్లకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టేస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? బీజేపీ వస్తుందా? కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? లేకపోతే బీఆర్ఎస్ వస్తుందా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుందన్నమాట. నాకు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని రాజకీయ ఈ డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్ని తెలంగాణ పాలిటిక్స్ని గమనిస్తే తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుని అది ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించిన విషయాలు ఏంటి, మహాలక్ష్మి పథకానికి సంబంధించిన విషయాలు, మెట్రో, తర్వాత హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, హైడ్రా, తర్వాత మూసీ ప్రాజెక్ట్ అని హైదరాబాద్లో ఇలాగా, తర్వాత వేరియస్ మినిస్ట్రీస్ పనితీరు, వ్యవసాయ రంగం వాళ్ళని ఆదుకోవడం ఏంటి, రూరల్ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు, కొత్త నోటిఫికేషన్లు, గ్రూప్ 1 వివాదాలు, గ్రూప్ 2 వివాదాలు, కొత్త జాబ్ క్యాలెండర్ రాకపోవడం, ఇవన్నీ మనం చూసినట్టయితే కాంగ్రెస్ మళ్ళీ నిలబెట్టుకుంటుందా అనేది ప్రధానమైన క్వశ్చన్. తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి దిగిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా అనేది ఒక రకమైన కంపారిటివ్ అనాలిసిస్ ప్రజల్లో కొనసాగింది. ఇప్పుడు దాని పరంగా మరి బీఆర్ఎస్ అధికారం రావడానికి కవిత అడ్డం, మరి దీన్ని తట్టుకుని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? తర్వాత బీజేపీ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో అధికారం, మరి రూరల్ ఏరియాలో దానికి ఇంకా క్యాడర్ అభివృద్ధి చేసుకోలేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎంపీ స్థానాలు సిటీల దగ్గర ఉన్నప్పటికీ ఇంకా దాని యొక్క స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది బీజేపీకి కొరత ఉంది ఈ స్టేట్లో. మోడీ గారు యొక్క బాడీ లాంగ్వేజ్ మనం చూసినా అది ఆ రోజు మనకు అర్థమైన విషయం అనమాట. సో ఇప్పటికిప్పుడు నా అసెస్మెంట్ ప్రకారం, నా అంచనా ప్రకారం ఇప్పటికిప్పుడు 119 ఎమ్మెల్యే సీట్లున్న ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీకి ఎలక్షన్స్ నిర్వహించినట్టయితే అధికారంలోకి రాగలిగే పార్టీ బీఆర్ఎస్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పనితీరు అనేది ఇంకా కొన్ని పథకాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోయారు. ఎన్నో ప్రభుత్వ హామీలు ఇచ్చి మినిస్ట్రీస్ ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్తో పోలిస్తే కాంగ్రెస్ అంత పరిపాలన బాగోలేదని ఒక రకమైన చర్చ అనేది కాస్త ఒకటి ఉంది. 2 ఇంకా కవిత ప్రభావం చూపించే పరిస్థితి ఇంకా రాలేదు. ఎలక్షన్ నాటికి ఎలా ఉంటుందో, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కవిత ప్రభావం అంతగా ఉండదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే బీజేపీ అంతకు ముందు వచ్చిన 8 సీట్లు 2-3 పెంచుకునే అవకాశం ఉంది. కానీ పూర్తి ఇంకా ఎక్కువ అధికారంలోకి వచ్చేలాగా చేయలేదు. ఎంఐఎం అయితే అక్కడ ఉన్న 7 సీట్లు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది నిలబెట్టుకుంటుంది. సిపిఎంలో ఏంటంటే 1-2 సీట్లు తప్పితే అది ఎప్పుడు కూడా ఎక్కువ రాదు. అలయన్స్లోకి వెళ్ళడం వల్లే అదే ఆ పార్టీకి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక త్రిముఖమైన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంటే ముఖ్యమైన పోటీ మాత్రం కాంగ్రెస్ అధికార పక్షం, మెయిన్ అపోజిషన్ అయిన బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. కానీ అధికారంలోకి 119-60కి మార్కు దాటి మళ్ళీ అంతకుముందు కాంగ్రెస్కి 64 వచ్చినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే తెలంగాణలో జరిగే ఒక రాజకీయ పెనుమార్పు అనేది నేను చెప్పగలుగుతాను. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది. 2028 దాకా డిసెంబర్ వరకే టైం ఉంది. కాబట్టి అప్పుడులోగా ఈ ఎలక్షన్ ఎలా ఉంటుంది రాజకీయ సమీకరణాలను చూడాలి. ఇప్పుడు వేడి అనేది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మాత్రం బీఆర్ఎస్ అధికారంలో